ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. కంటి సూపర్ మొత్తం గ్రీన్ పచ్చగా ఉన్నాయి ఇక్కడ కుచ్చులు కుచ్చులున్నాయి మామిడికాయ షోకడ కుయ్య కుయ్య అక్కయ్య నలిగింది కాకి వచ్చి సూర్యస్యా ఏం రాదన్న ఖుషి ఖుషి మంచిగా చల్లగా పోయినామంటారులే అవును రాకపోతే చల్లగానే వచ్చిన ఎక్కడ వచ్చినా అంటే మన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎదులపల్లి గ్రామం. ఈడ సర్పంచ్ సాబ్ దగ్గరికి వచ్చినాయి. అన్న పేరు వచ్చేసి శ్రీనివాస్. సీనన్ అంటే చిన్న పోడా ఇంటికి తోలుకొని వస్తాడు. ఇంకా అంత మంచి పేరు అన్నది. ఇక అట్లాంటి బిజినెస్లో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఊళ్ళో మంచి సేవా కార్యక్రమాలు బాగా చేస్తుందంట. ఏం చేస్తుడు ఏం కథలకు అవన్నీ అడిగి తెలుసుకుంటా షెట్ కింద కూర్చుండి అన్న పిల్లగా అన్నదే బందోబస్తున్నాయి మనిషి జిమ్ జిమ్ చేస్తావా? ఏ జిమ్ ఏం లేదన్న, ఇక అప్పుడు కూడా వ్యవసాయం పని చేస్తాం. నాటుకోడి ఇటుకోడి బాగున్నావు అయితే ఏ అట్లే దొరుకుతాయి నాటుకోడి దొరుకుతాయి అన్న. మరి ఈరోజు తినిపిస్తాలే నాకు తినిపిద్దామన్న, దాని ముందే తినిపిద్దాం. నీలా గట్టిగా అవి తినాలి. ఈ పారం కోళ్ళు దాని ఇప్పుడు ఆ పారం కోళ్ళకి కూడా అన్ని రోగాలు వచ్చి ఇస్తున్నారు. యాక్చువల్గా 40 రోజుల కోడింగ్ చేసేస్తారు, 30 రోజులకి అమ్మేస్తున్నారు. నాటుకోడి అయితే మంచిగా ఉంటుంది నాటుకోడి. అప్పుడు అస్తానికి ఎన్నికడ దినంలో ఎవరైనా చుట్టాలు వస్తే నాటుకోడి పోతే, ఇప్పుడు ఏమో డైలీ చికెన్ మటన్ తింటున్నాం. అప్పుడు ఏదో పండుగనో పబ్బమో లేకపోతే ఏదో రోజు అట్లా వచ్చినుంటే కోడికి వస్తున్నామంటారా ఇంటికి చుట్టపోడు వచ్చిన అప్పుడు కళ్ళు ఒక సీసా కళ్ళు ఎక్కువ గమ్లోడు ఏం రాబోయే మీ ఇంటికి కళ్ళు వచ్చిరా గమ్లోడు చుట్టాలు వచ్చిరా అంటుండే గమ్లో ఆయన. అప్పుడు మర్యాద ఉండి ఇప్పుడు రోజు కోటరు పోయినా కామన్ పోయినా కళ్ళు పోయినా కామన్. ఇప్పుడు మరి మీ ఊరికి వచ్చినా కానీ ఇది ఏందో రోడ్ కింద తిప్పలున్నది మనకు 2-3 కిలోమీటర్లు చాలా తిప్పలు ఉందన్న. వాస్తవానికి అది మా ఊరుకు లేదు. యాక్చువల్గా ఈ ప్రతి ఒక్క ఊరికి కూడా కరెక్ట్ డాంబర్ రోడ్ ఎక్కడి నుంచి రోడ్ ఉంది. కానీ మా ఊరికి అసలు ఎన్నిసార్లు మొన్న మేము గెలిచిన తర్వాత ఎంపీ సార్ రగన్న దగ్గర కూడా పోయినాం. రగన్న కూడా చెప్పడం జరిగింది. మొన్న శుక్రవారం నాడు మేడం కూడా వచ్చింది, మేడం కూడా చెప్పినాం. అది ఇక్కడికే కాదు ఈ ఊరికి లేకుండా యాక్చువల్గా పిల్లికోటాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మండల హెడ్ క్వార్టర్ వరకు కూడా లేదు రోడ్డు. గుంతలు చాలా తిప్పలు ఉంది. ఇప్పుడైతే మా ఊరికి పిల్లనిస్తానికి కూడా కష్టం ఉంది. మళ్ళీ పిల్లని తీసుకపోతే కూడా కష్టం ఉంది. కష్టం ఉంది. లోన పైన ఒక మనిషి వస్తే బండి ఎక్కువ వచ్చినాయి. నేనంటే తెలుసుకుని వస్తాను మీకోసం. జర మా వేరు జిల్లాలో కానీ ఇక చెప్పే మీ గురించి. అన్నా మాది మెదక్ జిల్లా వెల్దుర్తి మండల్ ఎదులపల్లి గ్రామం. మా చందన శ్రీనివాస్ మా భార్య లేడీ రిజర్వేషన్ వచ్చింది. మా భార్య పేరు చందన, నా పేరు శ్రీనివాస్. చందన శ్రీనివాస్ నన్ను మంచి మెజారిటీతో గెలిపించిన మా గ్రామ పంచాయతీలందరికీ కూడా మీ తరపున ధన్యవాదాలు మన కుటుంబం రాజకీయం చేసిన నువ్వే రాజకీయాలకు వస్తావా? లేదన్న, మా కుటుంబంలో ఏం చేయలేదు. యాక్చువల్గా మాది ఎస్సీ. మేము ఎస్సీల కులంలో కూడా మాదొక క్యాస్ట్ అన్న. మాదొకటే క్యాస్ట్, ఒకటే ఇల్లు. మా నాన్న ఒక్కడే. మా నాన్న ఒక్కడు. మాకు ఇంచుమించు ఒక 10 ఎకరాల పొలం ఉండే అన్న. మా నాన్న వ్యవసాయమే చేసుకుంటున్నాడు. మా నాయనకు మేము 3 సంతానము, మాకు ఒక చెల్లె. మొత్తం 4 సంతానంలో మేము ఉన్నప్పటికీ నేను కొంచెము ఇక కుటుంబ ఇబ్బందుల వల్ల నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను. హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ ఇక పని చేసుకుంటూ ఒక వెహికల్ కొనుక్కొని అక్కడే ట్రాన్స్పోర్ట్ పని చేసుకుంటూ అక్కడ ఉన్నా. నేను ఇక ఉన్నానంతరము ఇక అప్పుడు ఏదన్నా మనకు పార్టీ అనేది ఒక అభిమానం ఉంటుంది కదా. అప్పట్లో అయితే నేను కాంగ్రెస్లో ఉన్నాను. కాంగ్రెస్లోనే కొన్ని రోజులు పని చేసిన తర్వాత మాకు ఈ ఇంటికి రోడ్ ఇవ్వమని అడిగినామన్నా, సిసి రోడ్డు. ఈ రోడ్ ఇవ్వమని అంటే మీకు ఇంటికి రోడ్ ఇవ్వము, ఇట్లా అవతలకి రోడ్డు అది ఇది అని కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఇక ఇట్లయితే కాదు, మనమే ఈ కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళడము ఇంకో పార్టీ కదా, మనమే పార్టీ పెట్టాలని అప్పుడు కోదండరామ్ సారు జనసమితి పార్టీ పెడుతుండు. ఫస్ట్ జెండా మా ఊరిలో జనసమితి పార్టీ కొంతమందితో మాట్లాడి పెద్దలతో యువతలతో మాట్లాడి ఫస్ట్ జనసమితి పార్టీ జెండా నేను జరిగిన తర్వాత అప్పుడు మదన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే ఉన్నాడు. సరే ఈ సార్ ఒకసారి మీతో కలవాలని మాట్లాడిపించి మా ఊరి పెద్దలతోటి ఫోన్ చేయడం వల్ల వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత హరీష్ రావు సార్ తోటి మదన్ రెడ్డి సార్ తోటి కండవ కప్పుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే అప్పుడే గిట్టనే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పటికీ మా అమ్మని వార్డు నెంబర్గా నిలబెట్టిన. మా అమ్మని కూడా అత్యంత మెజార్టీతోటి అమ్మ మీద నిలబడ్డ ఆమెకు ఒక 8 ఓట్లే పరిమితము. మిగతా ఓట్లు ప్రతి ఓటు కూడా అమ్మకి వేయించి గెలిపించారు. వాళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రెండో నంబర్లో నిలబడ్డది.
బాగా ఆమె అత్యంత మెజార్టీతో గెలిచింది. తర్వాత మళ్ళీ మొన్న ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడం వల్ల కూడా మళ్ళీ నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. దానికి కూడా ఊరందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించినాను. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మేడంలో పెడుతుంది ఇల్లు పెట్టి మరి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా సమయంలో. అప్పుడు ఏ సమస్యలు చెప్పారు గ్రామ ప్రజలు? అన్న అప్పుడు ఇంటింటికి నేను సమస్యకి వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరు కూడా అన్న మాకు ఏమీ వద్దు, ఊరికి రోడ్డు కావాలని మాత్రమే అడిగిర్రు అన్న. ఖచ్చితంగా మన ఊరికి రోడ్డు తీసుకురావాలి, రోడ్డు తీసుకొస్తే నేను గెలిపిస్తాము అని మాత్రం ఖచ్చితంగా అడిగిర్రు. మా ఊరు అనేది చాలా లోపడుకుంటుందన్న. వాస్తవానికి అంబులెన్స్ కూడా ఫోన్ చేస్తే కూడా అంబులెన్స్ కూడా రాదన్న. అలాంటి పరిస్థితులు చాలా జరిగినాయి. దానికోసం మాత్రం ఖచ్చితంగా మా ఊరోళ్ళు హ్యాపీగా ఉండాలన్నా, నేను గెలిచిన 5 ఏళ్ళలో నేను మా ఊరికి నేను చేసే సేవల కంటే అత్యంత మంచి సేవ ఏదన్నా ఉంది అంటే ఊరికి మాత్రం రోడ్డు తేవడమే నా లక్ష్యం అన్న. ఊరికి మాత్రం ఖచ్చితంగా రోడ్డు కావాలి మాకు. ఇప్పటికి నేను చిన్న ఉన్నప్పుడు చదువుకునేటప్పుడే బస్సులో పోయేటోనన్నా. బండపోసంపల్లి హై స్కూల్ మాది ఇక్కడ 5 మైల్ ఉండే. అప్పట్లో అనే ఇంచుమించు ఒక 20 ఇయర్స్ కింద మా ఊరికి బస్సు నడిచేదన్న. ఇప్పటికి బస్సు సౌకర్యం లేదు, ఇప్పుడు బస్సు రాదు, రోడ్డు లేదు, ఏం లేదన్న. దాన్ని అసలు పట్టించుకుంటే వాళ్ళు కూడా లేకుండా పోయినారు. దానికోసం నేను ప్రయత్నిస్తున్నా. మొన్న ఎంపీ గారికి రగన్న కూడా కలగడం జరిగింది, మేడంతో కూడా చేయడం జరిగింది. ఇంకా యాక్చువల్గా నేను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా కలవాలని అనుకుంటున్నా. గెలిచినాక ఏముందంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు సర్పంచ్ లేకపోవడం వల్ల మన చెత్త ట్రాక్టర్లు మూలకు పడ్డాయి, బోర్లు పోయలేదు, బోర్లు ఇరుక్కపోయినాయి, ఆ మోరీలు అట్లనే ఉండేవి. తర్వాత మేము ఒకటి నుంచి ఎస్సీ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక 5 లక్షల మోరీ వర్క్ చేసిన అన్న. 5 లక్షల మోరీ వర్క్ చేయడం జరిగింది. ఒక మహిళా భవన్ వచ్చింది, దాని పిల్లర్ వరకు లేపినామన్నా. ఇక మిగతాది ఊర్లో చెత్త అవి అన్నట్టు కొంచెం ఇక కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్న. ఇంకైతే ఏం పనులు రాలేదు మనకు. వచ్చిన వరకు అయితే అవి 5 లక్షల వరకు అయితే కంప్లీట్ అయింది మోరీ. అదొకటి మాత్రం మహిళా భవన్ మాత్రం అది పిల్లర్ వరకు లేచి ఉండడం జరిగింది. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు పెట్టి మన కేసీఆర్ సార్, ఈ కిత్తలు మన రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు, ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసం చెప్తావు సంక్షేమ పథకాలలో? ప్రత్యేకంగా కరెక్ట్ చెప్తారన్న. ఖచ్చితంగా మన కేసీఆర్ సార్ చెప్పిన సంక్షేమ పథకాలే చాలా బ్రహ్మాండంగా ప్రజలకు అందినాయి. వాస్తవానికి సార్ ఒక పెద్ద మాట చెప్పిండు. ఏం మాట అంటే హనుమంతుడు లేని ఊరు ఉండదు, కేసీఆర్ లేని పథకాలు ఉండవు అని ఒక మాట చెప్పిండు. అది లగ్న సత్యమన్న. వాస్తవానికి షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, మన ఈ రైతులకు ఇన్సూరెన్సులు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ ప్రతిదీ కూడా అన్న వచ్చడం జరిగింది. ఇప్పటికీ రైతు బంధు కూడా లేదన్న. రైతు బంధు అయితే అసలు మొత్తం ఆలస్యం జరుగుతుంది. రైతు బంధు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇందిరా మిల్లు అంటున్నాడు, ఇందిరా మిల్లు ఇస్తున్నాడు. ఇందిరా మిల్లు ఇచ్చినాక మొన్ననే ఉస్కే యాప్ అని పెట్టిండన్న. అసలు ఇందిరా మిల్లు కట్టుకోవడానికి ఉస్కే యాప్ పెట్టడం వల్ల ఇప్పుడు మాకు యాక్చువల్గా ఇక్కడ దగ్గర మీరు రాజన్న చూస్తుండొచ్చు, మధ్యలో వచ్చింది దగ్గరన్న మాకు ఒక ఈడికెళ్ళి ఒక 3 కిలోమీటర్లు ఉంటుందన్న. ఆ 3 కిలోమీటర్లకి లేవాలంటే ఆవులకెళ్ళి మనం ఉస్కే తీసుకురావద్దు అని చెప్పేసి మాకు మెదకు రాలెమడుగు అని అంటే ఇంచుమించుడికెళ్ళి 60 కిలోమీటర్లు ఉంటుందన్న. అంత దూరంకి వెళ్ళి మాకు మండలికి ఇచ్చిర్రు. అక్కడికి వెళ్ళి ఇక్కడ తెచ్చుకోవాలంటే ఒక ఉస్కే ట్రాక్టర్కి 8,000 నుంచి 9,000 రూపాయలు అవుతాయి అన్న. లేదంటే నర్సాపూర్ ఇక్కడ నుంచి 25 నుంచి 29 కిలోమీటర్లు ఉంటుందన్న. అక్కడ ఉస్కే యాడ్ పెట్టిర్రు. ఆ ఉస్కే యాడికి వెళ్ళి తెచ్చుకోమని అంటారు. ఆ ఉస్కే యాడికి వెళ్ళి తెచ్చుకుంటే ఒక ట్రాక్టర్కు మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న ఒక 6,000 డిఫరెంట్ అన్న. ఈ లేని మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు ఇచ్చినట్టే ఇచ్చి ఈ ఉస్కే యాప్ పెట్టడం వల్ల ఎట్లా కట్టుకుంటారు, ఎట్లా ఉస్కే తెచ్చుకుంటారు? అట్లీస్ట్ ఒక బాత్రూమ్ కట్టుకోవాలని ఒకరికి ఉంటుందన్న, కూలిపోయింది. మరి ఆ బాత్రూమ్ ఉస్కే తెచ్చుకోవాలంటే కూడా తెచ్చుకోకపోతే రాలేమడికెళ్ళి ఏడికెళ్ళి తెచ్చుకుంటామన్నా. మాకు దగ్గర ఉంది కదా, ఇంతకుముందు ఇచ్చినారు, ఇంతకుముందు తెచ్చుకున్నాం, కట్టుకున్నాం, మాకు దగ్గర ఉంది. దగ్గరున్న దాన్ని ఇవ్వకుండా అంత దూరం నుంచి ఇవాళ తెప్పించే పరిస్థితి జరిగింది. ఈ ప్రభుత్వం వల్ల చాలా సంక్షేమ పథకాలు అందడం లేదు. అసలు అందుతున్నాయని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ప్రతిదీ కూడా ఆలస్యంగా జరుగుతుంది. ఇచ్చినట్టే ఇస్తున్నారు, ఇట్లా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దాన్ని ఆపే ప్రయత్నం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. కార్యక్రమం ఏమున్నాయా? నాకైతే చాలా ఉందన్న చేయాలని. మా గ్రామస్తుల పెద్ద మనుషుల సహకారం కానీ, యూత్ సహకారంతో, అందరి సహకారాలతోటి ఊరిని ముందుకి తీసుకెళ్లాలనేది మాత్రము నా లక్ష్యంగా ఉంది. వాళ్ళ గైడ్లైన్స్ తీసుకుంటూ ప్రతిది కూడా సీసీ రోడ్లు కానీ, శానిటైజర్ కానీ, కాకపోతే మనకు అంబేద్కర్ ఒకటి మాకు విగ్రహం లేదన్న, 100 ఎకరాలు కూడా మా వాళ్ళతోటి పెట్టించాలి. దాన్ని ఒకటి శివాజీ విగ్రహం పెట్టించాలనుకుంటున్నాను నేను. వాళ్ళతోటి అందరితోటి కలిసి వాళ్ళందరికీ మా మోటివేషన్ చేసి యువతతోటి మేము పెట్టుకోవాలనుకున్నాం. పెట్టియాలంటే నేను పెట్టడం కాదు, వాళ్ళందరితో కలుపు కట్టుకొని మా ఊరిని ఆదర్శ గ్రామంగా తీసుకెళ్లాలని ఖచ్చితంగా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. అది నా ఒక్కరితో సాధ్యం కాకుండా మా ఊరు అందరితోటి కూడా, యువతతోటి, పెద్ద మనుషులతోటి, అందరితోటి కూడా ఆదర్శ గ్రామంగా తీసుకెళ్లాలని
నేను ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నా. దానికి ఖచ్చితంగా సాయశక్తుల ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరికి మీ తరపున నేను మీ తరపున రాజన్న మీ తరపున ఏంటంటే దీన్ని పైకి మా ఊరికి ఒక రోడ్డు చెప్పేటట్లు మీరు దీనికి కొంచెం పెద్ద స్థాయి వరకు తీసుకెళ్ళి మా బాధ మీరు విన్నపించాలని కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అన్న. సెల్వి మరి పోయిస్తా. సరే అన్న, మంచిదన్న.